వైఎస్ జగన్ పైన టీడీపీ నేతలు ఘాటు విమర్శలు చేశారు. జగన్ మానసిక స్థితి సరిగా లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చిన జగన్ కు బుద్ధి రాలేదని చురకలంటించారు. జగన్ కు మతి భ్రమించిందని, మందుల డోసు పెంచాలని సెటైర్ వేశారు. అందంగా ఉన్నాడంటే వంశీని చంద్రబాబు జైలుకు పంపడంతోనే జగన్ మతి ఎంతలా భ్రమించిందో అర్థం చేసుకోవచ్చంటూ విమర్శించారు. ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలపో తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది, ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటో తీసేస్తే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వంశీ గారు ఉన్న జైలుకి వెళ్ళి పరామర్శ చేశారట. అంటే ఒక దొంగ ఇంకో దొంగను పరామర్శ చేయడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలతో ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళాలి అంటే ముందుగానే హౌస్ అరెస్టులు, ముందుగానే ఎవరిని బయటకు రానివ్వకుండా చేసే పద్ధతి ఉండేది. కానీ ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే ఒక దొంగని, ఒక కిడ్నాపర్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆయన ఎవ్వరూ అడ్డలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఆ వంశీ గారు కూడా లోపల ఎలా ఉంటుందంటే నాకు మాంసం ఇవ్వలేదు, కాంసం ఇవ్వలేదు, బిర్యానీ పెట్టలేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే జైల్లో ఎలా ఉంటుందన్నది ఇప్పుడు తెలుసుకో బాబు, జైలు ఎలా ఉంటుంది అన్నది. ఎందుకంటే మీ నాయకుడు మాట్లాడుతున్నాడు కదా, మీరు చాలా అందంగా ఉంటారని జైల్లో పెట్టించారట. అంటే అసలు ఏంటి ఈ మాటలకు సంబంధం ఏంటో నాకు అర్థం అవడం లేదు. అసలు దారుణాలు, రైతుల విషయంలో దారుణాలు చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడివి ఈరోజు పోయి ఆడ చిందులేస్తా, ఎగరతా, డ్యాన్సులు వేస్తా, స్లోగన్స్ ఇస్తా, అమ్మాయి చేత యాక్ట్ చేయించి మీ ఐపాక్ టీము ఇది నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. నీకు అసలు ఆ సీరియస్నెస్ లేదా? అంటే ఇప్పుడు వస్తావు, 2 రోజులు షో చేస్తావు, రేపు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి పోతావు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు కూడా తీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు కూడా తీస్తాడట.